దేవుని వాక్యాన్ని గమనిద్దాం. దేవుని వాక్యము రోమాపత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవెన, ఆశీర్వాదము, జ్ఞానము అనుగ్రహించి ఆశీర్వదించను గాక. ఆమేన్. తల్లంచి కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలిదా ప్రేమ, గొప్ప కనికరంగా నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. నీ సన్నిధి మాతో గురించిన కృతజ్ఞతలు. కొద్ది సమయం నీ నామం మయంపరచడానికి నీ కృపను అనుగ్రహించండి. న్యాయ పరిశుద్ధ దినం, ఆరాధన దినము, వాక్కు చేత, ఆత్మ చేత, దైవ సన్నిధి చేత మమ్మల్ని దర్శించండి. ఆయన గడిచిన దైవ సన్నిధి నుంచి దైవ సన్నిధి వరకు సంరక్షించి సరి సంఖ్యలో చేర్చిన దేవుడు, అందును బట్టి మీకు కృతజ్ఞతలు. నాయన ఈ సన్నిధి నాయన జ్ఞానంతో, ఆత్మతో నాయన విను ప్రతి బిడ్డ నీ నడిపింపు చేత నడిపింపబట్టడానికి సహాయం చేయండి. ఆశగలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తుదాం. ఆమేన్. దేవుని సన్నిధి ఈ పరిశుద్ధ గ్రంథం, నూతన నిబంధన గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను అపోస్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయంలోని ఈ మాటలు చాలా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు గమనిద్దాం. పౌలు భక్తుని ద్వారా మనము దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇది. కనుక రోమా పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 29వ వచనం వరకు జరిగిన వచన భాగంలోనే 13వ వచనాన్ని మనం గమనిస్తున్నాం. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడటం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం గమనించాలి, ఆ దినాలలో ఈ పరిశుద్ధ గ్రంథం అన్న ఆ మాట, దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని మోషే రాసిన ఆ బుక్స్ ను వారు ధర్మశాస్త్రంగా చూశారు. తర్వాత కాలము ప్రవక్తల చేత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెప్పబడిన మాటలు, తన శిష్యుల ద్వారా రాయబడ్డ మాటలు, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడ్డ వారి యొక్క మాటలు, వీటన్నిటిని గమనించి పరిశుద్ధ గ్రంథంగా సమకూర్చబడ్డది. కనుక ఈ సమయం మనం గాన గమనిస్తే దేవుని యొక్క మాట ధర్మశాస్త్రం అన్నారు. కనుక ఈ మాట మనకు సంబంధం లేదు కదా అనుకోవచ్చు, కానీ సంబంధం ఉంది. ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన భాగము ఇది ధర్మశాస్త్రం. మనకు నూతన నిబంధనతో కలిసి పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధనగా ఉంది. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన దేవుని ఉద్దేశము తన సేవకుని ద్వారా తెలియజేయవలసిన మాట ఏంటి అంటే, వినువారు దేవునికి దృష్టికి. ఇక్కడ ధర్మశాస్త్రము అన్న మాట చోట మనము పరిశుద్ధ గ్రంథము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ఆ పరిశుద్ధ గ్రంథమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని మనం గాన అలా గ్రహించగలిగితే నేటికి, ఎందుకు అంటే మన చేతిలో ధర్మశాస్త్రంతో పాటు ఉన్న మిగతా బుక్స్ కూడా ఉన్నాయి. అన్ని సంగ్రహించబడి పరిశుద్ధ గ్రంథంగా తెలియజేయబడి, కనుక ఆ మాటలు ఏది ఏమైనా కూడా దేవుని మాటలు
వినడం వరకే కాదు, వాటిని నెరవేర్చాలి, అనుసరించాలి, నెరవేర్చాలి. దేవుడు తెలియజేస్తాడు. కనుక ఆ నెరవేర్చటాన్ని ప్రవర్తించేవాడు అంటాడు. అనుసరించి అలా ప్రవర్తించేవాడు. నీ ప్రవర్తన బాగలేదు అని అంటాం. దేన్ని బట్టి? ఆ ప్రవర్తన మనుషులకు విరోధం కావచ్చు, దేవునికి విరోధం కావచ్చు, లోకానికి విరోధం కావచ్చు, మంచికి చెడ్డకు వ్యత్యాసాన్ని తెలియజేసే ప్రవర్తన కావచ్చు. కనుక ఈ పరిశుద్ధ గ్రంథము అన్నది విని విడిచిపెట్టు వారుగా ఉంటూ ఉన్నామా అని మరొకసారి ఉపవాస దినాల్లో మనల్ని హెచ్చరిస్తుంది. కనుక ఈ భాగము 12వ వచనం నుంచి 29వ వచనం వరకు కలిగిన వచన భాగాలను మనం గమనిస్తే ఇక్కడ ఒక 6 విషయాలను మనము గమనించగలం. 6 విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇక్కడ దేవుని దృష్టిలో మనము మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చబడటము చాలా ప్రాముఖ్యమైనది. ఈ నీతిమంతులుగా తీర్చబడటానికి మనము ఫేస్ చేసే ఒక 6 అంశాలు, ఒక 5 అంశాలు మనము గమనిద్దాం. ఏంటి అంటే, ఫేస్ చేసేది అవి కొన్ని నీతిమంతులుగా తీర్చబడకపోయినా ఫేస్ చేస్తాము. కొన్ని నీతిమంతులుగా తీర్చబడితే వాటి నుంచి తప్పింపబడతాయి. కనుక ఈ ఉపవాస దినాలలో ప్రభువా నీ సన్నిధి మాతో కూడా ఉంచండి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చండి అన్నది. ఇక్కడ మనము గమనిస్తే మొదటి మాట విమర్శన దినము అనేది ఉంది అన్నది తెలియచేయబడింది. రెండో మాట ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథము, అందులో దేవుని మనస్సు లేకపోతే దేవుని వాక్యము అనేది, ఆ దేవుని మాటలు అనేటివి దాగి ఉన్నాయి. కనుక అంటే దాగి ఉన్నాయని ఎందుకు మనం చెప్పాల్సి వస్తున్నాయి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయని చెప్పవచ్చు. నువ్వు వెతికి మంచిని తీసుకోగలిగితే దేవుడు ఏం చెప్పాడో వాటిని చేయమన్నాడో, ఏవి చెప్పాడో చేయకూడదు అన్నాడో చేయమన్నటివి చేయాలి, చేయకూడదు అన్నటివి విడిచిపెట్టాలి. అందుకు అవి దాగి ఉన్నాయి అని చెప్పాల్సి వస్తుంది. వినటము వరకే మనం ఆలోచిస్తున్నాం, ఏం చెప్తున్నారు అన్నది గ్రహించలేకపోతున్నాం. దేవుని ఉద్దేశము ఏంటి, దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్రవర్తించటానికి కావలసిన దేవుని నడిపింపు ఏంటి అన్నది ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కనుక దాన్నే ఉపదేశము అంటాం. మూడో మాటగా మనం దాన్ని గమనిస్తే ఉపదేశం అంటాం. నాలుగో మాట ఏంటి అంటే వెలుగు అన్నది, వెలుగు మాట. ఐదో మాట, చివరి మాట ఏంటి అంటే నీవు కట్టుబడి ఉండక అది ఆ మాటను మీరటం, లోబడకపోవడం, దానికి అనుసరించకపోవడము, లేకపోతే దాన్ని మనము చులకన చేయడం కూడా రెండో మాటగా కూడా మనం అందులో గమనించాలి. ప్రియమైన దైవజన, దేవుని దృష్టి ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే నీతిమంతులుగా మనుషుల దృష్టిలో మనము కనపడేట్టుగా చేసుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అలా చేసుకోవటానికి ఒక మన ఇష్టానుసారంగా చేసుకోలేము. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన చిత్తము అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఏమైతే ఇలా చేయండి అని చెప్తున్నాడో ఆయన చిత్తానుసారంగా మనము జీవించాలి. ఇది నా అందుకనే ఒక ప్రశ్న, ఒక 3-4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ మొదటి ప్రశ్న ఏంటి అంటే ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అంటున్నాడు. మొట్టమొదటి ప్రశ్న ఇది. కాబట్టి ఈ ప్రశ్న మనల్ని ప్రతి క్షణము మనము గమనించాలి, ప్రతి ఒక్కరు గమనించాలి.
చెప్పటం ఈజీ కానీ చేయటం చాలా కష్టం. కాబట్టి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మోయగలిగిన వాటిని మాత్రమే మీ మీద ఉంచాను. కనుక వాటిని గురించి శ్రద్ధ కలిగి ఉండాల్సిన బాధ్యత మనది. మోయలేని భారం మటుకు మీ మీద ఉంచనన్నారు. కానీ పరిసయ్యులని ఒక మాట అన్నారు. ఏంటి అంటే, వారు మొయ్యలేని భారం వారి మీద భక్తి పేరుతో మీరు పెడుతూ ఉన్నారు అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా చెప్పబడ్డ మాట ఇది. ప్రియమైన దైవజన్మ, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అసలు ఇది ఈ నీతిమంతులు అన్న మాట కనెక్ట్ చేస్తున్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. నీతిమంతులుగా అబ్రహాం విషయంలో దేవుడు తెలియచేశాడు, నమ్మాడు, అది నీతిగా ఎంచబడ్డది. దేవుణ్ణి నమ్మాడు. అది ఆ సిచ్యువేషను, ఆ యొక్క కార్యక్రమము అంతా ఏంది? నమ్మకము, విశ్వాసము అంటే హృదయంలో జరిగేది. హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే. ఇక్కడ హృదయ సంబంధమై శరీరంలో కూడా జరిగే ఉంటాయి. శరీరాన్ని అనుసరిస్తే లోకము, దాని యొక్క క్రియలు, దాని అంతంలో కొట్టుకొని పోతాడు మనిషి. కాబట్టి అలా కొట్టుకొని పోకూడదు అన్నప్పుడు హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునది. రెండవ మాట, దానికి కనెక్ట్ చేయబడ్డ మాట ఏంటిదంటే, అక్షరం వలన కలుగునది కాదు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, బైబిల్లో రాసి లేదు కదా అంటారు చాలా మటుకు. ఇప్పుడు అబద్ధం ఆడకుడి, దొంగిల్లకుడి, వ్యభిచరింపకుడి, ఇతరులను తృణీకరించకుడి అన్న మాటలు డైరెక్ట్ గా రాయబడుతాయి. కొన్ని రాయబడలేదు అంటే అవి చెప్పబడినట్లు కాదు. కాబట్టి ఇంకో మాట కూడా రాశారు, నీ తల్లులను సన్మానించుము అన్నాడు. మరి రాసిన మాటకు మనము ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం? ఎలా ప్రవర్తించాలి? రాసిన మాటకేమో జవాబు ఇవ్వడం లేదు. ఏ మాట అయితే చెప్తున్నామో ఆ మాట బైబిల్లో రాసుందా అని ప్రశ్నిస్తున్నాం. అందుకనే దాన్ని కనెక్ట్ చేయడానికి అక్కడ రాసిన మాట దేవుడు పౌల్భక్తుల ద్వారా, పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటి అంటే, అక్షరము వలన కలుగునది కాదు. అక్షరానికి మించినది ఆత్మ గనుక మనం ప్రశ్నించడం కన్నా నెరవేర్చటము, దేవుణ్ణి మహిమపరచటము అంటే అనుసరించటము, ప్రవర్తించటము, దేవుణ్ణి మహిమపరచటము చాలా ప్రాముఖ్యమే. మూడో ప్రశ్న మనము గమనిస్తే, శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? అంటే ఏవైతే మనిషిని ఉన్నతమైనవి అని తెలియచేయబడతాయో వాటిని ఆయన మెచ్చుకుంటున్నాడు మనిషి. కానీ ఇక్కడ గమనించాలి, నువ్వు ఎవరు అన్న ప్రశ్న కూడా అక్కడ ఆ వచన భాగంలో తెలియచేయబడుతుంది. ఏంటి అంటే, ఆయన చిత్తము ఎరిగి ధర్మశాస్త్రము నందు ఉపదేశం పొందిన వాడై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావు. అంటే దేవుని చిత్తం ఏంటిది అంటే, దేవుని మనసు ఏంటిది, ఆయన ఏం చెప్తూ ఉన్నాడు అన్ని తెలిసి కూడా నీవు ఏవి నీకు ఉపయోగమో, ఏవి కాస్ట్లీనో, ఏవి నీకు అవసరమో, లేకపోతే ఏవి ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంటున్నాయో వాటిని మాత్రమే గౌరవించటము, లేకపోతే మెచ్చుకోనటము నువ్వు చేస్తున్నావా అంటే, ఒక్కొక్కసారి మనం గమనించాలి, మనుషులలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే,
మనిషి టిక్ టాక్ లో ఉంటేనే, అంటే బాగా టాప్ టు బాటం అంతా సూటు బూటు ఉంటే మనం గౌరవిస్తాం. ఒకవేళ ఆ మనిషి సాధారణంగా ఉన్నాడు అనుకోండి, గౌరవం కాదు కదా, ఏ విధమైన ఆయన మీద దృష్టి కూడా మనం ఉంచటం లేదు. ఏ కాలానికి దిగజారిపోతున్నాం. మనిషిని వస్త్రాలను బట్టి కాదు మనం విలువ ఇవ్వాల్సి, మనిషిని వారి యొక్క ప్రవర్తన, వారి వరకు వాళ్ళ యొక్క మనసు, వ్యక్తిత్వము, వారి జ్ఞానము, వారి వయస్సు, ఇవి ఇన్ని ఉన్నాయి కోట్ చేసుకోవటానికి. వాటన్నిటిని బట్టి విలువ ఇయ్యాలి మనం. అందులో అలా విలువిచ్చే బిడలకు కవ్వు పెరట కృతజ్ఞత వందనాలు. ఎందుకు అంటే అలాంటి మనస్సు కలిగి మనం ముందుకు పోవాలి. తల్లిదండ్రులను సన్మానించుడి అన్న మాట అదే. గౌరవప్రదమైన మనస్సు, దేవుడు నీతిమంతులుగా తీర్చబడే మనస్సుకు దగ్గరగా ఉన్న నడక. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి మళ్ళీ గమనిస్తే, నీవు హై ప్రొఫైల్ ఉన్నోళ్ళని మాత్రమే ప్రేమించి లో ప్రొఫైల్ ఉన్నోళ్ళని మాత్రము తృణీకరించావు అంటే దేవుని దృష్టిలో ఎంత భయంకరమైన పాపము ఇది అని దేవుడు తెలియజేస్తాడు. కనుక అందుకనే నశించు దాన్ని వెదికి రక్షించటకు ఆయన లోకంలోకి వచ్చాను. ఆయన ధనవంతుల కొరకు, విలాసవంతుల కొరకు కాదు, లోకంలో. అందుకనే ఆయన బంధింపబడిన వారు, చెరలో ఉన్నవారు, తల్లిదండ్రులు లేని వారికి, బాధింపబడుతున్న వారికి, బంధకాలలో ఉన్న వారికి ఆయన చెవి యొగ్గి ఉన్నాను అంటాడు వాక్యంలో, దేవుని వాక్యం. కనుక ఈ దినము దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు అన్నది. పరిస్థితిని బట్టి దేవుణ్ణి మర్చిపోయి ఆ పరిస్థితులలో మనం కొట్టుకొని పోతూ ఉన్నట్లయితే అలా కాదు, మనము గమనించాలి. మీరుట అన్న మాట మనం గాన గమనిస్తే మనిషి ఈ విధమైన అలా మీరటం వల్లనే ఆదాము ఏదెన్ నుంచి భూమికి వచ్చాడు. మనిషి కూడా ఆధ్యాత్మిక జీవితం నుంచి లోకంలోని లోక జీవితంలోనికి పడిపోతున్నాడు, పతనమైపోతున్న జీవితం. ఇక్కడ ఆధ్యాత్మికత పతనం అవ్వడం కాదు, మనిషే పతనం అవుతూ ఉన్నాడు. ఏ మనిషికి ఇది పట్టలేదు, ప్రాముఖ్యంగా గమనించాలి. అందుకనే మనిషి యొక్క ఆయుష్కాలము కుదించబడు. ఫస్ట్ మనం గాన గమనిస్తే 900 సంవత్సరాలు బ్రతికెను, కుమారులను కుమార్తెలను కనెను అని మనం చూస్తాం హిస్టరీ. తర్వాత మనము మనిషి యొక్క ప్రవర్తనను బట్టి 120 ఏండ్లు అని చెప్పబడ్డది. అంటే ఎంత వ్యత్యాసం కలిగి ప్రవర్తన. అక్కడి నుంచే ఇంకా ఎక్కువ. ఇప్పటి కాలం మనం గాన గమనిస్తే ఏ వయసు జీవితాన్ని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు తెలుసా? దేవుడు గ్యారంటీ ఇచ్చినా కూడా మనిషిని పతనం చేస్తున్న మనస్సు, మనస్సాక్షి లేని ప్రవర్తన, దేవుణ్ణి అనుసరించని జీవితం. దానికి ఉదాహరణ ఏంటి అంటే మనం తింటున్న ప్రతి వస్తువులో కల్తీ ఉండటం. మరి దీనికి ఎవరు దాని మీద మంచి మనసు కలిగి వాటి ప్రభావాన్ని మనుషుల మీద తగ్గించగలరు, కల్తీ ప్రభావాన్ని తగ్గించగలరు. కనుక దేవుని సన్నిధి, దేవుడేమో మనకేమో ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, మనమేమో ఆహారం కొరకు ఈ ఆహారం ఏ ఆహారము అన్న మాటల్లో ఏ ఆహారం తిన్నా కూడా అందులో లోపాలు, బలహీనతలు, కల్తీలు ఉంటూనే ఉన్నాయి.
కానీ గమనించాలి, దేవుడు గొప్పవాడు, వీటన్నిటికీ మించిన దేవుడు కనుక స్వస్థపరిచే దేవుడు, వాటిని ప్రభావాన్ని తగ్గించే దేవుడు, ఆహారం ఇచ్చి పోషించే దేవుడు, శ్రేష్టమైన ఆహారం చేత పోషించే దేవుడు. అందుకనే దేవుడు పరమ తండ్రి అన్న. భూమి మీద తల్లిదండ్రులు ఎంత విలువైనదో వారిని కూడా గైడ్ చేయగలిగిన తల్లిదండ్రులు పరమ తండ్రి అన్న మాట మనం గమనించాలి. దేవుడు పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం, అందుకే గమనించాలి. దీన్ని మనము గమనిస్తే ఇక్కడ మనం ఒక సబ్జెక్ట్ లో ఉన్నాం. ఏంటి అంటే నువ్వు నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడటానికి రెండు ఫుడ్ స్టెప్స్ మనం చూసాం. ఏంటిది అంటే, ఒకటి అనుసరించాలి, రెండు ప్రవర్తించాలి. అనుసరించాల్సింది ఏంటిది అంటే ఉపదేశము అన్న మాట, మూడవ మాట. ఉపదేశము అన్న మూడవ మాట ఏంటి? ఉపదేశము అంటే దేవుని వాక్యం, కరెక్ట్. కానీ పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యం అది ఏంటి? దాన్ని అంటే ఆయన చిత్తము. ఆయన చిత్తం అంటే ఆయన మనసు. ఆయన ఈ విధంగా నువ్వు ఖచ్చితంగా ఉండాలి అని తెలియచేస్తున్న మాటలలో వాటిలో మనం తప్పిపోవు. దాన్నే ఉపదేశంగా మనం తీసుకోవాలి. నోటికి వచ్చిందల్లా చెప్పటం, వారికి అనుకూలమైంది చెప్పటం, వినకపోతే ఇలా, వింటే ఇలా అని దాని డిస్క్రిమినేషన్ కూడా చెప్పటం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, ఎలా ఉండాలి, చాలా ప్రాముఖ్యమైనది. దినం మనకు అనుకూలమైన రీతిగా వారికి చెవులు ఇంపుగా చెప్పే వాక్యాలు దండిగా వాళ్ళకు ఏ విధమైన కొంచెం బాధ అనిపించింది అంటే ఆ ఛానల్ను, ఆ ప్రసంగాన్ని, ఆ వాక్యాన్ని దాటి ఇమీడియట్ గా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ గమనించాలి, దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు హెచ్చరికను తీసుకోవాలి. మనల్ని బ్లెస్ చేసినప్పుడు బ్లెస్సింగ్స్ ఎలా తీసుకుంటూ ఉన్నామో హెచ్చరికలను కూడా తీసుకొని జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే నీతిమంతులుగా ఆ వెలుగులో జీవించాలి. ఇక్కడ గమనించాలి, వెలుగు అన్న మాట గమనిస్తే నడిపింపును కలిగి ఉన్నది, నడిపింపును కలిగి ఉన్నది. అది రెండవ ఫుడ్ స్టెప్ ఏంటి అంటే అది వారికి బోధించేదిగా ఉంటుంది. బోధించేదిగా ఉంటుంది అంటే అర్థమయ్యే రీతిగా వాళ్ళను దేవుని యొక్క కుమారులుగా, దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చే రీతిగా వాళ్ళను సంధించేదిగా ఉంటుంది వెలుగు అన్నది మాట. గమనించాలి. అందులో చివరి మాట ఏంటంటే మీరుట. మీరుట అంటే మనం చెప్పినాక దాన్ని ఓవర్లుక్ చేయడమో, ఓవర్కమ్ చేయడమో, దాన్ని దాటి పోవటమో జరుగుతుంది. దానికి లోబడి దాన్ని ఎంత కష్టమైనా కూడా నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలి. పౌలు దేవుని నమ్మి వెనుకున్నాక దేవుని పని కట్టుబడున్నావు. ఎన్ని హింసలు, బాధలు, కష్టాలు వచ్చినా వాటిని నెరవేర్చాడు. చివరి వరకు దేవుని మహిమ పొంచాడు. దేవుని రాజ్యము, ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానము, అందుకే ధర్మశాస్త్రము అన్న మాట మనం రెండో మాట గమనిస్తే పరిశుద్ధ గ్రంథము అన్న మాటకు అక్కడ మనం కానీ గమనిస్తే జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అన్నాడు. అంటే జ్ఞాన సత్య స్వరూపమైన పరిశుద్ధ గ్రంథం దినం దేవుడిని చేతిలో పెట్టాడు. ఎంతవరకు వాటిని ఉపయోగించుకుంటున్నాం నీతి మంతులుగా తీర్చబడటానికి. మనం దాన్ని చదివి గ్రహించి, అందుకే వినేవారుగా కాదు, విన్నాక అనుసరించాలి, విన్నాక వాటిని అలా జీవించాలి. దేవుని వాక్యం అందుకే దాన్ని అక్షరం వలన కాదు, హృదయ సంబంధమైన ఆత్మయందు జరుగు ఒక గొప్ప కార్యం కనుక దాన్ని మీరకూడదు. అది నడిపింపును, బోధను కలిగిన వెలుగుగా ఉండాలి. దేవుని మాట అన్నది ఉపదేశము అని అనుకుంటే అది దేవుని
మనసు దేవుని చిత్తము. అది పరిశుద్ధ గ్రంథంలోని జ్ఞాన సత్య స్వరూపమైన మాటలు. కనుక ఈ ఈ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొట్టమొదటి మాట ఏంటి అంటే విమర్శనా దినమందు అన్నాడు. అక్కడ రాసిన మాట ఈ భాగంలో 12వ వచనం నుంచి 29వ వచనం వరకు కలిగిన భాగంలో దేవుని మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే మనుషుల రహస్యములను బయలుపరచు దినము అన్నాడు. విమర్శనా దినము లేక తీర్పు దినము అన్నాడు పౌలు భక్తుడు. అంటే మనం ఈ దినము ఎదుటి వారికి కనపడకుండా, వారికి తెలియకుండా ఎన్నో రహస్యంగా చేస్తాం. కానీ దేవుని దృష్టిలో ఉన్న జాగ్రత్త. దేవునికి తెలియదులే అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఎవరికి చేస్తున్నావో వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకవేళ వారిని దేవుడు నడిపిస్తుంటే నువ్వు ఎవరికి వ్యతిరేకంగా వెళ్తున్నావో ఒకసారి ఆలోచించు, జాగ్రత్త పడు. దేవునితో మాట్లాడి నేను సంధిస్తున్న దేవుని చిత్తము అన్న మాట, దేవుని వెలుగు అన్న మాటలో నడిపింపు బోధపడే రీతిగా నిన్ను తీర్చిదిద్దినప్పుడు నువ్వు ఏ విధమైన విమర్శన దినము, ఏ విధమైన రహస్యంలో ఇరుక్కున్నావు, అవి బయలుపరచబడినప్పుడు నువ్వు తల ఎత్తుకోగలవా, తల దించుకోగలవా? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇది. కనుక ప్రియమైన దైవజనమ, శ్రేష్టమైన వాటిని మనం వెంబడిస్తున్నాము అంటే దేవునికి మహిమకరమైన శ్రేష్టమైనవి, దేవునికి విరోధమైనటివి కాదు, మనుషులకు అనుకూలమైనటివి శ్రేష్టమైనటివి కాదు. వారిని మెచ్చితే శ్రేష్టమైనది అనుకోవటం దేవుని దృష్టిలో ఎంతవరకు సబబు, అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దినం దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలను బట్టి మనం గమనిస్తే గాన ప్రభువా నీతిమంతునిగా నేను తీర్చబడ్డానికి నాకు సహాయం చేయి. అలాంటి జ్ఞాన సత్య స్వరూపమైన నీ నడిపింపులో ఆయన చిత్తము, ఆయన ఆ వెలుగు ఏంటి అంటే బోధపడేంత వరకు దేవుడు విడవక ఎడబాయక నడిపించేది. కనుక నీరకుండా అంటే దేవుణ్ణి అవమానపరచకుండా భద్రపరిచే జీవితం. నీతిమంతులు మోవవేయుదురు, దేవుని వాక్యం వారు ఖర్జూరపు వృక్షం వలె, ఒలివ వృక్షం వలె అని అలా పోలికలు చెప్పబడి. కనుక ఇది నా దేవుడు అలా నిన్ను వదిల చేయటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకున్నాం. ముగింపు ప్రార్థన, దైవాశీర్వాదం, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు కీర్తనలు, దైవ సన్నిధి మనల్ని మనం దేవుని కనపరుచుకున్న ఈ సమయం, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే మన హృదయాల్లో దేవుని ఆత్మ సత్యం, జ్ఞాన సత్యం, అది దేవుని స్వరూపంలోనికి మలచబడే రీతిగా మనల్ని నడిపిస్తుందన్నది. అలా నన్ను నడిపించి ప్రభు అన్నప్పుడు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పశుధుర మోహనోద్ర సర్వశక్తి మిక్కిల ప్రేమ గొప్పగనికిరంగాలని కృతజ్ఞతలు, స్తోత్రాలు. నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. హృదయంలో ముద్రించండి, జీవితంలో నెరవేర్చండి. అక్షర సంబంధమైనది కాదు కానీ హృదయంలో జరిగే ఆత్మ సంబంధమైన కార్యం నీతిమంతులుగా తీర్చబడి దేవునికి మహిమకరంగా విమర్శనా దినమందు నీ బిడలుగా తల ఎత్తుకొని జీవించే కృప వాక్యం వింటున్న బిడలు అనుసరించి ప్రవర్తించలాగున సహాయం చేయండి. నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును కాదు. వాక్యపు వెలుగులలో జీవితాలను నీ కుమార్తెలుగా నీతి మంతులుగా తీర్చబడే రీతిగా వారి ప్రవర్తనను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిబిడలుగా ముద్రించండి. నీ సన్నిధి ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. నీ దీవెన ఆశీర్వాదము బిడల ప్రతి పరిస్థితులలో నీ నామమును బట్టి అవి నీ బిడలను విచేలుగా ఆశీర్వదించి దీవించినట్లు సహాయం చేయండి. నీ నామం ఆశతో
నేను ఘనపరిచి మహిమపరుస్తున్న బిడ్డలు ప్రభువా, ఆశను బట్టి కాక వినయ విధేయతలు భయభక్తులు యెహోవాను కూర్చున్న జ్ఞానమును బట్టి నేను నీ సన్నిధి బిడ్డలతో కూడా వచ్చాను. కన్నీళ్లు కార్చిన బిడ్డలు, దుఃఖపడుతున్న బిడ్డలు, రోధిస్తున్న బిడ్డలు, నాయన నీవే మా దిక్కు అంటున్న బిడ్డలు, నాయన ఈ బిడ్డలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, ఆశీర్వించి దీవించండి, కనికరము దయచేయండి, కృపను దయచేయండి, మీ సన్నిధి తోడుగా ఉంచండి. బిడ్డల తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు, రాకపోకలు, ప్రయాణాలు, డ్రైవింగ్, విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్, చేతిపని, కష్టార్థం నూరంతలు ఫలింపచేయండి. సమకూడు మేలు జరిగించండి. క్షేమము, ఆశీర్వాదం, ఆరోగ్యము, ఆయుష్, ఆత్మ నడిపింపు మెండు దయచేయండి. సమకూడు మేలు జరిగించండి. అయినా పరీక్షలు రాస్తున్న బిడ్డలను, రాయబోవటానికి సిద్ధపడుతున్న బిడ్డలను, కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఉద్యోగం కొరకు, లైఫ్ సెటిల్మెంట్ కొరకు సన్నిధి ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలను, తల్లులను, వాక్యం వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. వాక్యపు వెలుగులలోని జ్ఞాన సత్య స్వరూపమైన నీ మాటలను ప్రభువా హృదయంలో ముద్రించుకొని జీవితాన్ని నీతిమంతులుగా తీర్చుకుంటానికి సహాయం చేయండి. తిరిగి ఇలాగూ మిమ్మల్ని సమీపించి భయంపరచు పర్యంతం సంరక్షించే సంఖ్యలో విజయులుగా ఆశీర్వదించు, సమకూడి మేలు జరిగించు. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తి చెప్తాం, ఆమేన్. దైవాశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకలాశీర్వాదం, ఐశ్వర్యం, సన్నిధి, సావసం, తోడు, నీడ కాకుండా ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చి దేవుని మయంపరచు ప్రతి బిడ్డకు ఉన్నతమైన దేవుని ఆశీర్వాదం సదాకాలం తరతరములు తోడైనను గాక, ఆమేన్. చేతులు ఎత్తుదాం, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన అందిన ఆహారం దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, వంశంలో తెక్కిని తప్పించు, ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. చేతులు ఎత్తుదాం, ఆమేన్. సెలవు కీర్తనతో దైవ సన్నిధి ఈ పరిశుద్ధ దినం దైవారాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నా నీ సత్య వాగ్దాతము ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవుడు సంరక్షించి సేవ సంఖ్యలో చేర్చి విజయులుగా ఆశీర్వించి సమకూడి మేలు జరిగించి తన ప్రియ కుమారుని ద్వారా మనకిచ్చిన ఒక వాగ్దానము ఏంటి అంటే, ఆయన కొరకు నిరంతరం ఆయన కుమారులు కుమార్తెలుగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే తప్ప అన్నమాట. కనుక తండ్రి రాజ్యానికి భూమి మీద ఆయన కుమారులు కుమార్తెలు వర్ధిల్ల చేసి సంరక్షించి సేవ సంఖ్యలో చేసి విజయులుగా ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పౌల్ సేవ పక్షంగాను, అంశదాయ లైవ్ పక్షంగాను అందరికీ శుభాభివందనాలు. తిరిగి ఇలాగూ దేవుని సమీపించు పర్యంతం పరిశుద్ధ దినం దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించు పర్యంతం సంరక్షించి సైతంలో చెప్పి విజయులుగా ఆశీర్వదించుగా సంపూర్ణ మేలు జరిగించుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.